రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కమ్మగానే ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో నిర్వహించిన బీజేపీ కమల వికాసం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కూటమి ప్రభుత్వంలో పదవుల కేటాయింపుపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. 1983లో ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో గజ్జల మల్లారెడ్డి ప్రభుత్వ పాలన కమ్మగా ఉందని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా రాష్ట్రంలో పరిస్థితి అలాగే ఉందని, కమ్మగా ఉంది అంటే అర్థమేంటో అందరికీ అర్థమయ్యే ఉంటుందన్నారు. ప్రభుత్వం కోసం గట్టిగా పనిచేసి కష్టపడే వారికి పదవులు దక్కాలని, కమ్మతో పాటు అన్ని కులాల వారికి సమాన న్యాయం చేయాలన్నారు. కూటమిలో బీజేపీ లేకపోతే రాష్ట్రంలో టీడీపీ, జనసేన లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాబట్టి కూటమిలో బీజేపీనే ప్రధానమని, ఆ తర్వాతే టీడీపీ, జనసేన వాళ్లు ఉంటారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, శివ, ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు కూటమిలో కాస్త అలజడి రేపాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ రాష్ట్రంలో కూటమి పాలన కమ్మగా ఉందని చెప్పి ఈ రోజు కమల వికాసం ప్రోగ్రాం కార్యక్రమం ఏదైతే తిరుపతిలో జరుగుతుందో ఆ కార్యక్రమం సందర్భంగా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ గాని, జనసేన గాని లేదని, ప్రధానంగా బీజేపీ ముఖ్యమైనటువంటి పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. గతంలో 1983లో కూడా మల్లారెడ్డి అనే ఒక నాయకుడు ఆయన సీఎం గా ఉన్నప్పుడు కూడా, ఎన్టీఆర్ సీఎం గా ఉన్నప్పుడు ప్రభుత్వము కమ్మగా ఉందని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన గుర్తుకు చేయడము, అలాగే ఇప్పుడు కూడా అంతకన్నా ఎక్కువగా కమ్మగా ఉంది, అంటే ఎక్కువగా కమ్మ వారికి ప్రాధాన్యత ఉంది, కమ్మ సీఎం ఉన్నారు అని చెప్పి ఈ సందర్భంగా ఆయన ఇండైరెక్ట్ గా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ కులాలు అలాగే మతాలు ఇవన్నీ చూడుకోకుండా ఎవరైతే పార్టీల కోసం పనిచేస్తారో, పార్టీలో పనిచేసి కష్టపడే వారికి పదవులు దక్కాలన్న ఉద్దేశం వచ్చేలాగా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే బీజేపీ చీఫ్ మాధవ్ కూడా ఇదే సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేస్తున్న సందర్భంగా పాల్గొంటుంది. చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కమ్మ వారిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు, మరి కమ్మ క్యాస్ట్ కు సంబంధించినటువంటి నాయకులు టీడీపీలో ఎక్కువ మంది ఉన్నారు, వారికి ఎక్కువ పదవులు వచ్చాయన్న ఉద్దేశం అర్థం వచ్చేలాగా ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పి కూడా అందరూ భావిస్తున్నారు. మరి ఈ ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు కూటమి పార్టీలలో ఎటువంటి ప్రకంపనలు సృష్టించబోతోంది, ఇంకా ఎవరు రియాక్ట్ అవునటువంటి పరిస్థితి, ఒకవేళ కమ్మ పార్టీ ఏదైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కమ్మ నాయకులు ఎలా స్పందిస్తారు, ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు ఎలా చూస్తారు అనేది కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ పరిణామాలు ఈ కూటమిలో ఎటువంటి అలజడి రేపుతుంది అన్న అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఆదినారాయణ రెడ్డి ఏది మనసులో ఉంచుకొని ఈ వ్యాఖ్యలు చేశారు అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా బీజేపీ పార్టీ వారికి తక్కువ ఏదైతే ప్రధానంగా బీజేపీనే ఎక్కువగా ఎక్కువ నామినేటెడ్ పదవులు ఇవ్వాలి అన్నది ఆయన ఉద్దేశంగా అయి ఉండొచ్చు. ఎందుకంటే వీరికి ప్రాధాన్యత తక్కువైంది బీజేపీలో. ప్రధానంగా జనసేన, టీడీపీ వారే రాష్ట్రంలో ఆ జిల్లాలలో కూడా పూర్తి స్థాయిలో మొదటిగా టీడీపీ, రెండవదిగా జనసేన వీరే మాత్రమే పదవులలో అన్నిట్లోనూ ప్రభుత్వ కార్యక్రమాల్లో వీరే ఉంటున్నారు. కానీ బీజేపీ వారికి ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వట్లేదు అన్నది కూడా ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేశారన్నది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని చోట్ల, కొన్ని జిల్లాలలో మాత్రం ఎమ్మెల్యే టీడీపీ వారు ఉన్నా కూడా బీజేపీని పట్టించుకోకపోవడం, ఓన్లీ జనసేన, టీడీపీ వారే కలిసి పార్టీ కార్యక్రమాలు అలాగే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కానీ బీజేపీ వారికి ఎప్పటి నుంచో సీనియర్స్ గా ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులకు కావచ్చు గుర్తింపు లేదు అన్నది కూడా ఇందులో బయటపడిందని చెప్పుకోవచ్చు. మరి ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలను ఎలా చూస్తారు, దీనిపై సీఎం చంద్రబాబు స్పందిస్తారా, అలాగే పవన్ కళ్యాణ్ స్పందిస్తారా? అయితే రామచంద్ర, ప్రభుత్వం మీద కూటమిలో ఉన్న కూడా విమర్శలు చేయొచ్చు, ఏదైనా అసంతృప్తి ఉంటే వెళ్ళగచ్చు. కానీ విపక్ష వైసీపీ మాట్లాడే భాషను ఆయన కొంత అంటే కులాన్ని పరిగణలోకి తీసుకుంటూ ప్రస్తావిస్తూ ఉండడం ఏ రకంగా చూడాలి? ఏమైనా పక్క చూపులు చూస్తున్న వార్తలు ఏమైనా వస్తున్నాయా? ఏ రకంగా చూడొచ్చు ఈ వ్యవహారాన్ని? ఆదినారాయణ రెడ్డి ఎప్పుడైనా కూడా కుండ బద్దలు కొట్టే విధంగా
ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే ఆయన నైజము, ఆయన ఇది మొదటి నుంచి కూడా ఆయన ఏదున్నా కూడా చాలా సంచలన వ్యాఖ్యలకు కేంద్ర బిందువుగా మారుతారు ఆదినారాయణ రెడ్డి. ఆయన జమలమడుగు నుంచి కూడా గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. తర్వాత వైసీపీ నుంచి గెలిచి టీడీపీకి వెళ్లి 2014 ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా గెలవడం కూటమిలో భాగంగా. అయితే ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు డైరెక్ట్ ఒక కులాన్ని టార్గెట్ చేసినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ ఆయన ఒక కమ్మగా ఉంది అంటూ మీకు అర్థమైంది, అంతకనే చెప్పాల్సిన అవసరం లేదని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే కమ్మ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి సీఎం గా ఉన్నారు. అలాగే ఎక్కువ కమ్మ వారికి ప్రాధాన్యత ఉంది అని ఒక కులాన్ని టార్గెట్ చేయడం మాత్రం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఎందుకు ఆయన ఇటువంటి వ్యాఖ్యలు, అందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అలాగే అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి వారు కూడా, రాయలసీమ సంబంధించినటువంటి అన్ని జిల్లాల అధ్యక్షులు కూడా తిరుపతిలో ఈ రోజు కమల వికాసం ఈ కార్యక్రమం ఏదైతుందో అక్కడికి హాజరైన నేపథ్యంలో అంటే ఆయనకు వచ్చిన ఫీడ్బ్యాక్ కావచ్చు, కంప్లైంట్స్ కావచ్చు, వాటి ఆధారంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనేది కూడా ప్రాథమికంగా బీజేపీ నాయకులైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆయన బీజేపీ చీఫ్ తో మాట్లాడకుండా ఆయన ఈ వ్యాఖ్యలు చేయకుండా ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు ప్రధానంగా అక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఎందుకు ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేశారన్నది ఆయన మళ్ళీ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎవరైనా ఆయన మీడియా ఎప్పుడు ఏదడిగినా కూడా దాన్ని ధైర్యంగా భయపడకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం ఆయన అలవాటుగా మనం చూడొచ్చు గతంలో నుంచి కూడా. సో ఈ నేపథ్యంలో మరి ఎందుకు ఆయన ఇప్పుడు ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం వెనుక ఏమైనా జరిగి ఉంటుందా, లేదంటే ఈయన ఇంకా ఈ కూటమిలో ఏమన్నా విభేదాలు పెద్ద ఎత్తున రచ్చకెక్కి ఇంకా పీక్ స్టేజ్ కి వెళ్లిన నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారన్నది కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పుడు కూటమిలో బీజేపీ, జనసేన, టీడీపీ ఉన్నారు. అయితే జనసేన టీడీపీ కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ బీజేపీ అని చెప్పి ఆయన చెప్పడము, బీజేపీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన లేదు అన్నది కూడా పెద్ద సంచలన వ్యాఖ్యలుగా మనం చూడాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో బీజేపీ కేంద్ర నాయకులు కావచ్చు, అధిష్టానం కావచ్చు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా, ఒకవేళ పొత్తులో నుంచి అటు కూటమిలో నుంచి బయటికి వచ్చే ప్రయత్నాలు ఏమన్నా బీజేపీ చేస్తుందా, ఏపీలో సొంతంగా ఎదిగి పార్టీని బలోపేతం చేయడం, అలాగే అటు టీడీపీ, జనసేనలో ఉన్న వారిని కూడా బీజేపీకి తీసుకువచ్చి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలలో బీజేపీ పార్టీని బలోపేతం చేసే దిశగా ఇదొక వ్యూహమా అన్నది కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి ఎందుకు ఆదినారాయణ రెడ్డి ఒక కులాన్ని టార్గెట్ చేయడము, అమ్మవారిని ఎందుకు టార్గెట్ చేశారు అనేది కూడా కాస్త అనుమానాలు కూడా ఉన్నాయి. చాలా ఇది మాత్రం పెద్ద సంచలనంగా చెప్పుకోవచ్చు రాష్ట్రంలో. మరి ఈ ఆదినారాయణ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఎటు దారి తీస్తాయో, అలాగే కూటమి ఇప్పుడు కూటమి కలిసికట్టుగా ఉంది, మరి ఆ కూటమి కూడా చీలిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. శివ, మనం చూడాలి ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన మరి ఎలా సమర్థించుకుంటారో, అలాగే బీజేపీ అధిష్టానం ఏం సమాధానం చెప్తుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ నాకు ఆ రోజు ఎలక్షన్లప్పుడు నేను ఒక ఐదేళ్ల కిందట ఎంపీ ఎలక్షన్ జరిగినప్పుడు పెద్ద శాంతమ్మ గారు గట్టిగా కొట్లాడినట్టు చేసినారు. ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, కార్యకర్తలు గట్టిగా ఉన్నారు. కాబట్టి రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో మాధవ్ గారికి చెప్తున్నా, ఖచ్చితంగా కొట్లాడి మనకు అధిక కోటా ఇప్పించడానికి వీళ్ళను కార్యకర్తలను ప్రోత్సహించాలి. అవకాశం ఉంది ఇక్కడ. అంటే మీకు అర్థం ఏంటనేది కమ్మగా ఉండడం అంటే ఆ కమ్మ